చేశారంటే వారు అందరికీ చిరస్మరణీయులు అన్నమాట. మరి ఆ అమ్మగారు అందరితో అట్లా ప్రేమగా ఆదరంగా ఉండబట్టి ఈనాడు మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అమ్మగారికి బ్రహ్మచారులన్నా సాధువులన్నా కూడా చాలా ప్రేమగా ఉంటుండేవారు. తర్వాత ఆధ్యాత్మిక గ్రంథాల ముద్రణకి బాగా సహకరిస్తుండేవారు అన్నమాట. పూజ్య శ్రీ విద్యానందగిరి స్వాముల వారు కూడా ఒక గ్రంథం రాసి ముద్రణ చేస్తున్నప్పుడు వారికి కూడా సహకరించారు. అలాగే చోడే వెంకటరమణమ్మ గారు మలయాళ స్వాముల వారి ఉపన్యాసాలను గ్రంథ రూపంలో తీసుకొచ్చినప్పుడు ఆవిడ కూడా సహకరించారు అన్నమాట. తర్వాత వారి జన్మస్థలమైనటువంటి బెల్లంవారిపాలెంలో ఒక లైబ్రరీ నిర్మాణం చేసి పూజ్య శ్రీ విద్యానందగిరి స్వాముల వారిని తీసుకొచ్చి వారి స్వహస్తాలతో దాన్ని ప్రారంభింపజేసి ఆ ఊర్లో అందరూ కూడా చదువుకోవడానికి చక్కటి వ్యవస్థ ఏర్పాటు చేశారు.